హైడ్రా 2.0 మళ్లీ స్టార్ట్ కానుందా? ఈసారి మరింత వేగంగా ఇళ్ల కూల్చివేతలు మొదలు పెడతారా? మూసీ పరిధిలోని FTL బఫర్ జోన్లో ఉన్న వాళ్ళ ఇల్లు వదులుకోవాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. మార్గదర్శకాల ప్రకారం బాధితుల్ని తరలించాలని హైకోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లింపు సహా ఇతర అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. అయితే మూసీ పరిధిలో బాధితుల్ని ఒప్పించడం ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. న్యాయపరమైన చిక్కులు తొలగినప్పటికీ రాజకీయంగా కాంగ్రెస్ సర్కార్కు జీహెచ్ఎంసీ పరిధిలో ఏ మేరకు డ్యామేజ్ అవుతుందనేది కూడా పార్టీ నేతల్ని తొలిచేస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మూసీలో కూల్చివేతలకు ఒప్పుకోబోమన్న బీజేపీ, బీఆర్ఎస్ ఎలాంటి కార్యాచరణ తీసుకోనుందనేది కూడా బఫర్ జోన్ FTL నదీ గర్భాల్లో చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాల్ని తక్షణమే ఖాళీ చేయించి మూసీలోకి మురుగు, కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంతో ఇల్లు కోల్పోతున్న వారిని సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వేతో గుర్తించాలని స్పష్టం చేసింది. బాధితులకు ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతాల్లో వసతి కల్పించాలని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. సరైన పరిహారం చెల్లించి భూములను సేకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమల్లో భాగంగా ఇళ్లను ఖాళీ చేయించటాన్ని, కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి తీర్పును వెలువరించారు. పిటిషన్ల తరపు న్యాయవాది పేదల గోడును వివరించారు. అన్ని అనుమతులతో నిర్మించినా కూల్చేస్తారా అని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. HMDA అనుమతి ఇచ్చిన లేఅవుట్ నుంచి స్థలాలు కొన్నారని, అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టాక ఎలా కూల్చేస్తారని పిటిషనర్ల వాదనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి సర్వే చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం విచారణ చేపట్టకుండానే ఇళ్లన్నీ మూసీ FTL బఫర్ జోన్లో ఉన్నాయని, చట్టబద్ధత లేని హైడ్రా పేరుతో కూల్చేశారని విన్నవించారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి ఉంటే జీహెచ్ఎంసీ మాత్రమే ఇళ్లను తొలగించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరపు వాదనల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. సమ్మతి తీసుకునే తరలింపు చేపట్టామని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. మూసీ పరివాహకంలో నివాసాలు ఏర్పరచుకున్న వారితో చర్చించిన తర్వాతే వారిని తరలిస్తున్నట్లు అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. మూసీ సుందరీకరణ కోసమే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరీకరణ చేసి శుభ్రమైన నీటి ప్రవాహానికి ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. 2021లోనే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని గ్రామాల రికార్డుల ద్వారా సర్వే చేసి శాటిలైట్ మ్యాపుల్ని సిద్ధం చేశామని హైకోర్టు దృష్టికి తెచ్చారు. జూలై, ఆగస్టు నెలల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి 50 మీటర్ల బఫర్ జోన్ని పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. 10,017 నిర్మాణాల్ని గుర్తించగా 2,166 నిర్మాణాలు రివర్ బెడ్లో ఉన్నాయని, 7,851 బఫర్ జోన్లో ఉన్నాయని నిర్ధారించామన్నారు. బాధితుల కోసం 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం 2 నెలల క్రితమే జీవో ఇచ్చిందన్నారు అడ్వకేట్ జనరల్. హైడ్రా ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చెరువుల పరిరక్షణకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకి అనుగుణంగా భూ కేటాయింపుల విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. కొండ ప్రాంతాలు, నదులు, రివర్ బెడ్లలో కేటాయింపులు చేయొద్దని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే చెరువుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిందన్న వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. చెరువులు, నదులు సమాజానికి చెందిన ఆస్తులని, వాటికి ట్రస్టీలుగా అధికారులు వ్యవహరిస్తారని తేల్చి చెప్పారు. చెరువుల్లో ఇళ్ల పట్టాల్ని కేటాయించినా వాటికి చట్టబద్ధత ఉండదన్నారు. మూసీలో పర్యావరణ సమతుల్యత పరిరక్షణకు భవిష్యత్తు తరాల కోసం ప్రభుత్వం విధి విధానాల్ని తీసుకొచ్చిందని, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాల్ని జారీ చేస్తున్నామని జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి తీర్పు వెలువరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జడ్జి సివి భాస్కర్ రెడ్డి తీర్పు వెలువరించారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. నదిలో మురుగునీరు కలవకుండా చూడాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాసితుల గుర్తింపు కోసం సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలని సూచించారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలన్న హైకోర్టు జడ్జి ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే అని క్లారిటీ ఇచ్చారు.